గర్ల్ ఫ్రెండ్ లేదు, క్రష్ అంతకన్నా లేదు, ఒక్క రూపాయి అప్పు లేదు. అలానే రిచ్ కాదు, మాదొక చిన్న ఫ్యామిలీ, మాదొక స్మాల్ బ్యాక్గ్రౌండ్, చిన్న ఫ్రెండ్ సర్కిల్, హ్యాపీ లైఫ్, మిడిల్ క్లాస్ అబ్బాయి. మీ MCA కృష్ణ. కానీ ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వీడికన్నా ఎవ్వరు ఎక్కువ కాదు. అండ్ ఇంకో విషయం, మీకు కాదు వీడికి చెప్పాల్సిన విషయం, అండర్వేర్ లేకుండా ఉండగలను కానీ నువ్వు లేకుండా ఉండలేను మావా. అరే ఏంట్రా నువ్వేమో బాగా ఎలివేషన్లు ఇచ్చుకున్నావు, నాకు ఇట్లానా? సరే గాని ఈరోజు గుడి పోదాందారా? ఇప్పుడే కాదు, ఇప్పుడు చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తాన్నా, నేను రాను, నువ్వు పో. దేవుడా, ఆ రోజు అట్లా జరిగినందుకు దానికి ఆ దేవుడు ఏం చేస్తారా? ఫాస్ట్ గా రామ్మా. అన్నయ్య వస్తానా? రా చూసుకో. అన్న వస్తాను అన్నయ్య సరే ఎవరు లేరు, మనం ఫాస్ట్గా వెళ్ళిపో, లేకుంటే మళ్ళీ మనకి కేసు అవుతుంది. అవనిక అవనిక లేమ్మా, అవనిక. అరే నాకు అడిగితే ఆ దేవుడు తప్పేం లేదురా. నా ప్లేస్ లో నువ్వు ఉంటే తెలిసేది. సరే గానీ నా కోసం రాదు ఒక్కసారి. ప్రవీణ్ ఊరి వినడు, లేదంటే నిన్నెందుకు అడుగుతావు చెప్పు. నీకు తోక కావాలారా? ప్లీజ్ ప్లీజ్ రా, నువ్వు దండమే పెట్టదులే. రేయ్ రా పదం. నువ్వు మారవరా, ఏందో వీడు. అబ్బా, అమ్మాయి అంటే ఇలా ఉండాలిరా. అవును, నీకు ఎలాంటి అమ్మాయి కావాలరా? నాకా, తను ఎలా ఉన్నా పర్లేదు. తనకు పాస్ట్లో ఎన్ని రిలేషన్స్ ఉన్నా ప్రెజెంట్లో నాతో ఉన్నప్పుడు తనకు నేనే ప్రపంచం కావాలి, నాకు తనే ప్రపంచం కావాలి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ గర్ల్. ఎవరబ్బా? లేడే ఆ అమ్మాయి ఎవరో కానీ ఇలాంటి అబ్బాయికి లవర్ అయితే చాలా అదృష్టవంతురాలు. అవును, లవ్ ఏమైనా జస్ట్ చేస్తావా? ఇప్పుడే. లేదు. మరి ఎందుకురా నీకు ఇట్లాంటి డైలాగులు? సరే ఇంకెప్పుడు కట్టానులే. అరే ఎక్కడ పోయిందప్పా. రేయ్, ఏమైంది? ఏం లేదురా, పద. చా లేవరా, ఏంరా గుడికి పోదాం రారా. ఏంట్రా కొత్తగా? అన్నీ కొత్తగానే జరుగుతున్నాయిరా. ఏందో తెలియని ఫీలింగ్ నాకు కావాలరా. ఏంట్రా నువ్వు నమ్మవు కదా? జీవితంలో నమ్మను, దండం కూడా పెట్టను. మరి ఎందుకురా గుడికి? ఏమో తెలీదురా, రారా పోదాం. సరే సరే వస్తా. నిన్నకు రాలేదు, ఇవాళ వస్తుందేమో చూద్దాం. ఇంకా టైం ఏంది, ఇంకా రాలేదే. ఏంటబ్బా 2 days నుంచి రాలేదు. ఇవాళ కన్ఫామ్ వస్తుందేమోలే. ఏంటి రావడం లేదు, వస్తుందేమోలే. నా జీవితంలో ఎవరి కోసం ఇంతలా వెయిట్ చేయలేదే. సర్లే చూద్దాం. ఏంట్రా నాకే ఇట్లా ఎందుకు జరుగుతుంది? పోరా. సరే. అరే ఈరోజు గుడికి వచ్చిందా? ప్లాన్ గీసేసిన, సర్చ్ ఇది ఆపరేషన్. ఇట్లా ప్లాన్ రండి డిస్కషన్ చేద్దాం. సోమవారం శివుడు, మంగళవారం అమ్మవారు, బుధవారం వినాయక, గురువారం సాయిబాబా, శుక్రవారం లక్ష్మీదేవి, శనివారం ఆంజనేయ స్వామి, ఆదివారం సుబ్రహ్మణ్య స్వామి. ఈ అన్ని వారాల రోజుల కల్లా ఈ శనివారం మాత్రమే వచ్చింది. ఎందుకు? రౌండ్ అప్ ఇంపార్టెంట్ డే. అన్ని వారాలు రాలేదు, శనివారం వచ్చింది, ఇంపార్టెంట్ డే. ఎందుకు? ఆంజనేయ స్వామి అయితే ప్రతి శనివారం వస్తుంది. అంటే మళ్ళీ శనివారం కావాలా? ఏమైందిరా? ఏం లేదురా. ఫాస్ట్ గా రాత్రిగా ఈ శనివారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు, ఫాలో చేయాలా. ఏందప్ప పద్దనే కాదు. ఏం లేదురా. ఏంది రోజులు ఇంత లేటుగా గడుస్తున్నాయి? అంటే మన అవసరం కాబట్టి ఇంత లేటుగా గడుస్తాయా? ఎప్పుడురా శనివారం? ఈరోజు శనివారం ఏం కదా? శనివారమే. తను వస్తుంది, ఫాస్ట్ గా పోదాం. తను వచ్చే టైం అయింది. ఈ రోజు రావడానికి ఎన్ని రోజులు అయిందో. సతీష్ని తోలుకోవట్లో పోదాం. వచ్చిందేమోనే, వెతుకుదాం. ఏంటప్ప కనపడలేదు? ఇంతవరకు రాలేదు. ఇంకా సేపు చూద్దాం. ఈరోజు రాదేమో.
సరే పోదాం, దేనికైనా రాసి పెట్టిండల్లా. అరే వచ్చింది. చా, ఇంతవరకు తన పేరు కూడా తెలీదు. సత్యభామ. ఆ, సత్యభామ నా పేరు. సత్యభామ. అయినా తన పలకలేదు కాబట్టి తన పేరు కాదులే. ఓయ్ సత్యభామ. వస్తానా నాగే తల్లి. సత్యభామనా, మనసిచ్చాం కదా, ఇంకా తప్పదు. నా పేరు సత్య భామ కాదు. ఏంది? సత్య అని పిలువ, లేకపోతే చంపలు చపాతి బుగ్గలైతే పొట్టిదానా. నన్నే పొట్టిదానంటావా? పోయే పడుదా. థ్యాంక్స్ భయ్యా. భయ్యానా? భయ్యా అనిపించుకోనికి ఇంత చేశానా? చా, అంతే తూకుడు వల్లే. ఏందబ్బా ఇంతసేపు అయింది? పేరు తెలుసు కదా, పేరుతో పిలుద్దాం. ఏ సత్య, రా. ఇంతసేపు ఎవర్రా అది? ఎంతసేపు? రా త్వరగా. వచ్చేసా. ఎక్కడా? నీ వెనక. రే, నువ్వు ఎప్పుడు వచ్చావు? అది అడగాల్సింది నేను. నీకు షాక్ ఇద్దామని. అవునా? పెద్ద షాక్ ఇచ్చావు కదరా. అయ్యా, జస్ట్ మిస్. సరే పదా, లోపలికి పోదాం. నేను రాను, నీకు తెలుసు కదా. ఎవడు వీడు? ముఖం చూస్తామంటే కనపడలేదే. మొన్న విన్న వాయిస్ లాగే ఉంది. ఏమోలే. సరే నేను పోయేస్తా. పోయి తగలాడు. ఏందో వీడు ఎప్పుడు మారుతాడు. హే హాయ్ అన్నా. హాయ్ బామ్మ. సత్య. నువ్వు ఎప్పుడు అంతే అన్నా. లేదు లేదు, మర్చిపోయినా. ఏమన్నా ఈ మధ్య ఇంటి దగ్గర సరిగ్గా ఉండటం లేదు? ఇదిగో వాడి వల్లే. మీ అమ్మ కూడా ఎప్పుడు అదే అంటుంది కదన్నా. మా ఇంట్లో ఎప్పుడు దీని వల్ల చెడిపోతానా అంటారు. ఇంక నుంచి అంతే, ఎక్కువ తిరగకూడదు అనుకుంటా. అనుకుంటాం గానీ అది అవ్వదు. ఎందుకు? ఫ్రెండ్షిప్ కాబట్టి. సరే బాయ్ సత్య. మనకు ఆడపిల్లతో మాట్లాడితే నచ్చదు, వాడు చూస్తే ఇంకంతే. బాయ్ అన్నా. ఓకే బాయ్ అమ్మా, జాగ్రత్త. ఇంకా రాలే? వస్తానులే. ఏం రా పదామా? పోదాం, కానీ నాకు కొంచెం పని ఉందిరా. ఏం పనప్పా? నేను వస్తా పదా. ఇప్పుడు ఎట్లప్పా? ప్లీజ్ రా, లేట్ అవుతుంది. నీకు వెయిట్ చేసేంత ఓపిక లేదు. వెళ్ళిపోరా ప్లీజ్ రా, ప్లీజ్ రా. సరే నీ ఇష్టం. అమ్మయ్యా, ఇంకా ఫాలో. సత్యభామ సత్యభామ సొగసే సుతారమా సత్యభామ సత్యభామ. ఏం ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. నాకెందుకో డౌట్ వస్తుంది, వాడు మన వెనకాల ఫాలో అవుతున్నా. డౌట్ వచ్చిందేమోనే. బండి ఏది బండాపు? పెద్ద టాస్కే. ఏం రా ఎట్లా వచ్చినావు? నీకోసమే. హో, సతీష్ అన్న కోసమా? ఈ అబ్బాయే కదా మన నా మాట నిండేది. పదా. లవ్ మీద ఒక మాట చెప్పినాడు, భలే చెప్పినాడు. అవునా? టైం అవుతుంది పదా. సరే. నీకు షాక్ ఇద్దామని. ఏం రా ఇట్లా సాటిస్తున్నావు? ఏమన్నా తాగినావా? ఎప్పుడు అదేనారా? రారా లోపలికి. వద్దులేరా. ఎందుకు రా ఎప్పుడు అట్లా అంటావు? ఏమైందబ్బా వీనికి? వీడు మారాడు. అసలు స్టార్ట్ అవ్వడం లేదే. ఏంట్రా ఇక్కడ? అబ్బా టైంకి వచ్చినావురా. బైక్ ట్రబుల్ ఇచ్చింది, అట్లా చెల్లిని డ్రాప్ చేశారా. ఏమనుకోవద్దు. ఏంది అడుక్కుంటా అన్నావు? నువ్వు ఆర్డర్ వేయాల. నా మనసులో నీకున్న స్థానం అది, అర్థమైందా? సరే చెల్లిని డ్రాప్ చేసిరా. సరే రా, మా బండి ఎక్కు. నువ్వు వెళ్ళు. సరేనా? ఏంది దగ్గర జరుగుతుంది? చెయ్యి కూడా వేస్తుంది. ఏమోలే. సైడ్ కాబవా? సరే. ఏమ్మా, ఏమన్నా ప్రాబ్లమా? మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పమ్మా. మీరేమనుకోరు కదా? చెప్పమ్మా. మీరంటే నాకు ఇష్టం. మీరంటే నాకు ఇష్టం. మీరు మా ఇంటికి ఫస్ట్ టైం వచ్చినప్పటి నుంచి మీరంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ అండి. మీరు ఏం ఆడుతున్నారు? మీకు అనర్థమవుతుందే. మీ వల్ల మా ఫ్రెండ్షిప్ పాడు కాకూడదు. వానికి ఎంత నమ్మకం ఉంటే చెల్లిని డ్రాప్ చేసి రా అని అంటాడు. ఇంకో విషయం, వాడు నా చెల్లి అనలేదు, చెల్లిని డ్రాప్ చేసారా అన్నాడు. అది వానికి నాకున్న బంధం. దయచేసి ఆ బంధం విడిపోకూడదని ఆ దేవునికి కూడా అడుగుతున్నా.
లేదు అలా ఏం కాదు, నేను చూసుకుంటా. రాత్రంతా రామాయణం విని పొద్దునే రాముని సీత ఏమైంది అని అడిగిందంట. అది కాదు. హ్మ్. వాడికి చెల్లంటే నాకు కూడా చెల్లి. రే ఏమైనా ప్రాబ్లమా? ఏం కాదు. మీ ఫ్రెండ్ నాకు ప్రపోజ్ చేశాడన్నా. ఏం రా అట్లా చేసినావు? నాకు ఇష్టం లేదన్నా, వినడం లేదన్నా. సారీ రా. నాకే అబద్ధం చెప్తున్నావా? వాడు నా ఫ్రెండ్, వాడు ఎట్లా అంటాడో నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు ఇంటికి పోదా. రే నీ మళ్ళీ సాయంత్రం కలుస్తా, బండి ఎక్కు. సారీ రా. అబ్బా సగం ద్వారా ఫాలో చేసినాం, ఆ తర్వాత డౌట్ వచ్చిందే, ఆ తర్వాత కవర్ చేసినాం అనుకో. ఇప్పుడు మళ్ళీ శనివారం వరకు ఆగల. ఇంకా ఎన్ని వారాలు సత్య? ఇదే లాస్ట్ వారమే. ఎట్లా అబ్బా, ఇంకా తని శనివారం రాదే ఇట్లా. సతీష్ తెలుసు కదా, ఒకసారి స్టేటస్ పెట్టినాడు, అడుగుదాం. ఇప్పుడు ఎట్లా అడుగుదాం? సత్య, నాకు తెలుసన్న విషయం నీకు తెలిసిపోయిందంటావా? అడుగుదామా వద్దా? నేను గాడి పిల్లలు అంటే సరిపోదే. రేయ్, నీకో విషయం చెప్పాలిరా. సరే నువ్వు చెప్పు. దొరికింది. ఇదిగో, నీకు ఈ అమ్మాయి తెలుసారా? ఏం వీడు చాక్లో వినాడు. రే తెలుసా? మా ఇంటి దగ్గర. అవునా, నీకు తెలుసా? తెలుసు అంటే ఏమనుకుంటాడు? ఏం కాదులే, నాకు తెలుదురా, జస్ట్ చూసినా అంతే. అవునా, తెలుసు అనుకున్నానే. ఏం రా? ఏం లేదు, ఊరికే సాలే వీళ్ళ దగ్గరే అంట, ఇంకా ఎక్కడో అనుకున్నా. రే ఏమోలే, ఎక్కువ గెలిగితే దొరికిపోతామేమో, ఊరికే కామ్గా ఉందాం. ఏమోలే, ఏం డౌట్ అడగలేదు. అమ్మయ్యా, అడ్రస్ తెలుసు కదా, సాలే. రే దానికి వెనకలా ముందర ఎవ్వరు లేరు, అంతా ఎలాగైనా ఈరోజు మాట్లాడతారా, దాన్ని నడుము టచ్ చేయాలరా. ఎందుకు నాకు ఈరోజు భయంగా ఉంది? అబ్బా దానికోసం వెయిట్ రా. నేను కూడా వెయిటింగ్ రా. ఎందుకు చాలా భయం అవుతుంది? అబ్బా అంతా ఆంజనేయ స్వామి చూసుకుంటాడు. రే రే ఎవరా వీడు? రే ఎవరు లేరు అనుకున్నాం కదరా. హాయ్. హాయ్. ఇంకా బయలుదేరదామా? పోదాం. మీ పేరు? సత్య. ఓ నైస్. మీ పేరు? కృష్ణ. హో గుడ్ నేమ్. ఇంకా దీని జోలు ఊలేము, ఇంకా వేరే దాన్ని చూసుకుందాం పద. పద బండికి. సరే పదాం పదరా. మీకేదో ఆపద అనిపిస్తే వచ్చిన, అది జరిగింది. అందుకేనా నాకేదో దడగా ఉండే, ఆ లోపల మీరు వచ్చినారు, ఆ దడ కాస్త పోయింది. మీరు ఇంకా వాళ్ళు నన్ను ఒకనేమో అనుకుంటారేమో అనుకున్నా. లేదు మిమ్మల్ని. బామ్మా అన్నా ఎవరు అది? వీడా? వీడా? చూసాడంటావా? మన కర్రోడి మాదిరి ఉన్నాడే, వాడు మీకు ముందే తెలుసా? అబ్బా మా ఇంటి దగ్గరే ఉంటాడు. ఆహా. ఒరే ఆజామా, ఇట్రారా. వస్తానా బావా? ఏరా తెలుసా? సరే మనం మళ్ళీ మాట్లాడదాం. ఏంటి? కొంచెం పర్సనల్, మీరు వెళ్ళాక చెప్తా. బై ది వే థ్యాంక్స్ అండి. అయ్యో పర్లేదండి, మీరు ఆపదలో ఉన్నారని తెలిసింది, వచ్చేసిన. బాయ్. నీకు 2 ఆప్షన్లు ఇస్తానారా. ఏంటో? 1, ఆ పిల్ల ఇన్స్టా ఐడి ఇస్తావా? 2, ఆ పిల్ల నీకు తెలియదని చెప్పినందుకు దెబ్బలు తింటావా? ఆ రెండెందుకు కానీ ఆ ఒకటి ఖాయం చేసుకో. గుడ్ బై. కృష్ణ చెప్పు సత్య. నా ఇన్స్టాలో మెసేజ్ చేయి, అట్లా ఫాలో కూడా కొట్టాలా. కన్ఫర్మ్, ఎప్పుడు ఫాలో అయితేనే ఉంటా. అదే ఫాలో చేస్తా. ఏంట్రా లవ్వా స్టార్ట్ అయ్యింది రో. ఎప్పటి నుండి? అంతా నీ వల్లే, గుడికి తోలిపోయినప్పటి నుంచి. ఇప్పుడు పార్టీ ఏం వద్దులే. అంత లేదులే. అవును, మళ్ళీ ఇంటర్వ్యూకి పోయింటివి కదా, ఏమైంది? ఈరోజు మెసేజ్ చేస్తా అన్నారు. ఇదిగో వీళ్ళు కాల్ చేశారు. హలో కృష్ణ. హలో సార్. నీకు జాబ్ రాలేదమ్మా, బెటర్ లక్ నెక్స్ట్ టైం. సరే సార్. సరే ఏమంటారా? ఎక్కడ లేని దరిద్రం అంతా నా బతుకులోనే ఉంది. నా లైఫ్లో ఒక 4 లైన్లు చెప్తా చూడు. కోరుకున్నది రాదు, అనుకున్నది జరగదు, ఉన్నది నచ్చదు, నచ్చింది ఉండదు. చూద్దాం ఇది ఎంతకాలమో. అరే ఏం కాదలేరా, నీ లైఫ్ కూడా ఏదో రోజు సంతోషంగా మారుతుంది లేరా. సంతోషంగా బతకడం అంటే ఉదయం ఇష్టంతో నిద్ర లేవడం,
రాత్రి ప్రశాంతంగా నిద్రపోవడం. సత్యావేశం ఎలా? ఇష్టపడుతున్నారా? ఇష్టపడు, కానీ అవతల మనిషిని ఇబ్బంది పెట్టద్దు. ఏంట్రా ఎంత అందంగా ఉన్నా? సత్య మెసేజ్ చేసిందిరా. సత్య మెసేజ్ చేసింది కాదు, రిప్లై ముందు. హాయ్ సత్య. ఏం చేస్తున్నావు? వాచింగ్ రీల్స్. నేను అడిగింది జాబ్. సర్చింగ్ చూడాల. బాయ్ రా. రే ఎక్కడికి రా? తను కాల్ చేసిందిరా, ఇప్పటికే లేట్ అయింది. సరే సరే బాయ్ బాయ్ రా. మనం బయటికి వెళ్దాం అనుకుంటాం కదరా. నీతో ఉన్నప్పుడు చాలా సందడిగా హ్యాపీగా ఉంటా కృష్ణ. అందుకే నన్ను అందరూ హ్యాపీ కృష్ణ అంటారు. నేనేదో ఊరికే అన్నా, జోక్ చేసినా లేరా. నన్ను ఎందుకు రామన్నావు? బయటికి పోతున్నా, బోరు కొడుతుంది, లేట్ అయ్యేదట్లుంది, అందుకే నిన్ను పిలిచిన. ఏ హాయ్, ఇదిగో మాటల్లోనే వచ్చినాడు. బాయ్ కృష్ణ. రే ఎంతసేపు వచ్చేకి నీకు పంది పద. అంటే నేను జస్ట్ టైం పాసా? రే ఏంద్రా నీ బాధ? నన్ను చంపు తింటాంటావు. నేను ఎక్కడికి రాను. ఫోన్ పెట్టరా. తన లైఫ్ లో నేను ఉన్నా లేకున్నా తన హ్యాపీగా ఉండాలిరా. వాడు వాళ్ళ బావ, తనకి వానికి ఎటువంటి ఫీలింగ్స్ లేవు. నువ్వు హరాంగా ట్రై చేసుకో. ఎవడి మీద కోపం? నీపైన చూపించిన. అయినా నీపైన కోపం ఏంట్రా నాకు? లవర్ తర్వాత లవర్ అంతటి వాడు మావా నువ్వు. తిన్నావా? నువ్వు ఏంటి ఆదివారం ప్లాన్? ఏం లేదు, నార్మలే. అన్ని వారాలకి ఆదివారానికి తేడా లేదా నీకు? బడిలో ఉన్నప్పుడు వచ్చే ఆదివారానికి, బాధ్యతలు పెరిగాక వచ్చే ఆదివారానికి చాలా తేడా ఉంటుంది. నీకు లవర్ ఉందా? నన్ను ఎవరు ఇష్టపడతారండి, కానీ నేను ఒకరిని లవ్ చేస్తాను. అది వన్ సైడే. ఆల్ ది బెస్ట్. వాడు ఎవరినో లవ్ చేస్తున్నాడంటమే. అవునా? అదిరా సంగతి. అరే కూడా నేను లవ్ చేస్తాందిరా. నువ్వు వెంటనే ప్రపోజ్ చేసేయి. సరే, రేపు కన్ఫర్మ్ ప్రపోజ్ చేస్తా. చెప్పు, ఏమో చెప్పాలన్నావు? అది ధైర్యం సాలడం లేదు. పర్లేదు చెప్పు. మీకు పెళ్ళయిందా? 10 మంది పిల్లలు కూడా. 10 మందా? పోరా. సత్య 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 సత్య. ఓయ్ బామ్మ, నువ్వు కూడానా? నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని పర్సన్ నువ్వు. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నువ్వు నా లైఫ్లో ఇంత ఇంపార్టెంట్ పర్సన్ అవుతావని. నాకు నచ్చినట్టు మారమని చెప్పాను, కానీ నాకు నచ్చేలా మాత్రం ఉండుమా. నీకు నచ్చింది చేయి, కానీ నాతో ఒక మాట చెప్పి చేయమా. నాకు మా అమ్మ ప్రేమ తెలుసుకునే లోపే దూరమైంది. ఆ ప్రేమని నువ్వు చూపిస్తావా? అయినా నన్నే ఎందుకు ప్రేమించాలనిపించింది? నన్నెందుకు ప్రేమించాలనిపించింది? ఓయ్, ప్రేమించాలంటే ఈ లోకంలో చాలా మంది అమ్మాయిలే ఉన్నారు, కానీ నేను నిన్నే ఎందుకు ప్రేమించానంటే నా దగ్గర జవాబు లేని ప్రశ్న. నువ్వు అడిగితే నీకోసం ప్రాణం ఇవ్వలేకపోవచ్చు, కానీ ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. అయినా మొదలు పుట్టిన నీ రూపం నా ప్రాణం పోయి సమాధిగా మారినా నిన్ను మాత్రం మర్చిపోలేను. నువ్వు నమ్మితే చాలు. ఐ లవ్ యూ బుజ్జమ్మ. కానీ ఇట్లాంటివన్నీ మా ఇంట్లో తెలిస్తే నన్ను చాలా ఇబ్బంది పెడతారు. కానీ నా బాధని షేర్ చేసుకునేకి ఎవ్వరూ లేరు. నాకు కూడా అన్ని షేర్ చేసుకునేకి ఎవరన్నా ఉంటే బాగుండని అనిపిస్తుంది. ఇట్లా ఒంటరిగా ఉండలేకపోతున్నా కృష్ణ. నువ్వు నాకు తోడుగా ఉంటావా? వదిలేయవు కదా? తాళి కట్టకుండానే భార్యగా ఊహించిన గుండె నాది. అంత సింపుల్ గా నిన్ను ఎలా వదిలేసా అనుకున్నావు? లవ్ యూ టూ కృష్ణ.